వరుణ దేవుడు హిందూ ధర్మంలో జలానికి, సముద్రాలకు మరియు సత్యానికి అధిపతిగా ప్రసిద్ధి చెందిన దేవుడు. ఆయన అష్టదిక్పాలకులలో పడమర దిక్కుకు అధిపతి. వరుణ దేవుడు కశ్యప మహర్షి మరియు అదితి దేవికి పుట్టిన ఆదిత్యులలో ఒకరు. వరుణ దేవుడు సముద్రాలు, నదులు, వర్షం మరియు అన్ని జల మూలాలను నియంత్రిస్తాడు. ఆయన చేతిలో పాశం, కట్టి పట్టే తాడు ఉంటుంది. అది పాపాలు చేసిన వారిని శిక్షించడానికి సూచికగా భావిస్తారు. వరుణుడు సత్యాన్ని కాపాడే దేవుడిగా కూడా ప్రసిద్ధి. ఎవరైనా అబద్ధం మాట్లాడితే లేదా అధర్మం చేస్తే వరుణుడు శిక్షిస్తాడని పురాణాలు చెబుతాయి. వరుణ దేవుడు మకరము, మత్స్యముతో కూడిన జలజంతువు మీద ప్రయాణిస్తాడు. ఆయన రాజ్యాన్ని వరుణలోకం అని పిలుస్తారు. యజ్ఞాలు, వర్షం మరియు ప్రకృతి సమతుల్యతలో వరుణ దేవుని ఆశీర్వాదం చాలా ముఖ్యమని శాస్త్రాలు చెబుతాయి. మనము వరుణ దేవుని ప్రార్థిస్తే ప్రకృతి సంపదలు, శాంతి మరియు జీవనానికి అవసరమైన నీటి కరోనా లభిస్తుందని నమ్మకం. వరుణ దేవుడు మనకు సత్యంగా, ధర్మంగా జీవించాలనే బోధన కూడా ఇస్తాడు.